గొప్ప యాక్టర్లు అందరినీ 70 ఒకేసారి చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే బ్రహ్మానందం గారి, యోగి బాబు గారు అంటే వాళ్ళ డేట్స్ దొరకడం మనకి చాలా కష్టం. సో ఎలా అడ్జస్ట్ చేశారు? వాళ్ళ రోల్ లెంత్ ఎంత ఉండబోతుంది ఏంటి? బేసికలీ బ్రహ్మానందం గారిది ఫుల్ కథ నరేటర్ తరండి. కథ తన ద్వారానే స్టార్ట్ అవుతుంది, తన ద్వారా ఎండ్ అవుతుంది. ఆ ప్రాసెస్ లో ఈ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయి. అదే ప్రాసెస్ లో మన యోగి బాబు క్యారెక్టర్ కూడా ఇంట్రొడ్యూస్ అవుతుందండి. యోగి బాబు గారు ఫస్ట్ లో వచ్చేసి చాలా నవ్విస్తారు, తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ హాఫ్ లో వస్తారు, చాలా ఎంటర్టైన్ చేస్తారు. లెట్స్ సీ. సో అంటే కంప్లీట్ మనకి అవుట్ అండ్ అవుట్ కామెడీ కనిపిస్తుంది. యాక్టర్స్ కూడా బాగా ఎక్కువ ఉన్నారు. అంటే ఏంటి అంటే ఆడియన్స్ కి కొంత చూపించాలనుకుంటారు కదా, సో మీ మెయిన్ మాట ఏంటి? ఇదేం లేదండి, ఇది ఒక డార్క్ హ్యూమర్ అండి. అంటే తెలుగులో అంటే డార్క్ హ్యూమర్ అండి. బేసికలీ చెప్పాలంటే ఓవరాల్ ప్లాట్ అంటే ఒక శవాల మార్పిడి అండి, దాని చుట్టూ తిరిగే కథ అంటే అది. సో దాంట్లో ఇదంతా ఎలా ఇన్వాల్వ్ అవుతారు, వీళ్ళందరూ ఎలా ఇరుక్కుంటారు, అన్ని నుంచి ఎలా బయటకు వస్తారు అనేది కథ అండి. అంటే కొన్ని వర్డ్స్ అదే చిన్న చిన్నవి బూత్లో ఉన్నాయి కదా, సెన్సార్ అన్నీ ఓకేనా? సార్ బూతులు అంటే అక్కడ ఆడియన్స్ కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు కూడా. బూతులు అంటే పెట్టాలని పెట్టలేదండి, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న సిచ్యువేషన్ లో వచ్చేస్తుంది అంతే. అలాగే ఫరీ క్యారెక్టర్ వస్తుంది, మిగతా కూడా అక్కడ భూతం కదండి, అది మీరు అర్థం చేసుకుంటే నేను చేయలేదు. కసిరెడ్డి అన్న హాయ్. హాయ్ హాయ్ అన్న. మీరు ఎప్పుడు వచ్చినా ఫుల్ ఎనర్జీ వస్తారు. సో అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో దీంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటారు. అది లాస్ట్ లో అంటే టీజర్ కాబట్టి ఇంకా అడగలేము. ఆర్మీ గురించి చెప్తారా? లేదండి, నాకంత తెలియదు, ఎందుకంటే అది చాలా పెద్ద సంస్థ. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం మీరు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అంటే నాకు ఇప్పుడు దాకా మీరు చూసారు, ఎలా చూసారో దానికి ఒక మెట్టు పైన ఉంటుంది తప్ప కింద అయితే ఉంటుందండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ మురళి గారు హాయ్ సార్. హాయ్ సార్. టీజర్ బాగుంది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లే యోగి బాబు గారిని తీసుకురాలేదు. ఆయన చాలా బిజీగా ఉంటారు తమిళ్లో. డేస్ ఒక అక్కడ ఇక్కడ చేస్తుంటారు 2-3. మీరు ఎలా భరించారు? ప్లస్ ఈ సినిమా కొంచెం డిలే అయింది కదా. డిలే ఏం లేదండి సార్, మేము కథను నమ్మామండి, దానికి అవసరమైన ఆర్టిస్ట్ గురించి వెయిట్ చేసామండి. కాంబినేషన్స్ కూడా కాదు, నేను లేను యాక్చువల్ గా, ఒక 2 months లేను ఇండియాలో, దానివల్ల మీ వల్ల కాదు, కాంబినేషన్స్ ఫిక్స్ చేయడం లేదండి. ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళ గురించి వెయిట్ చేస్తామండి, ఎందుకంటే కథ డిమాండ్ చేస్తుందండి. ఒక పర్టికులర్ యాక్టర్ క్యారెక్టర్ చేస్తే ఎప్పుడు కానీ యాక్టర్స్ అనే వాళ్ళు ఒక 50% సినిమా లేపుతారండి. రాయడం ఈజీ, దాని తెర మీద తీసుకొచ్చి పర్ఫామ్ చేయడం ఈజీ కాదండి. 50% లేపుతారు. సో అలాంటి ఆర్టిస్ట్ నాకు దొరికే వరకు వెయిట్ చేస్తున్నాండి. అలాగే వీళ్ళందరూ ఎన్కమల్ కాస్టింగ్ అద్భుతమైన ఆర్టిస్టులు అండి. సో ఫరియా గానీ, జీవన్ గారు కానీ, నరేష్ గారు కానీ, వంశీ కానీ, కసిరెడ్డి గారు కానీ, ప్రభాస్ గారు కానీ, ముట్ట రాజేంద్రన్, జాన్ విజయ్ గారు అండ్ యోగి బాబు గారు అండ్ బ్రహ్మానందం గారు. సో వీళ్ళందరూ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ రోల్. అందుగురించే కొద్దిగా దానివల్ల డిలే ఉంటుంది. అంతకుమించి ఏంటి వై యోగి బాబు గారు ఆయన చాలా బిజీగా ఉంటారు. మీరు తీసుకురావాలంటే ఏదో పాయింట్ ఉంటుంది. మీ క్యారెక్టర్ చూస్తే మీరు చెప్తాను, తమిళ్లో కూడా నాకు తెలిసి అంత మంచి క్యారెక్టర్ చేయలేదంటాను. మొన్న 2 days 3 days మేము చేసాము. వి ఆల్ నో హౌ మచ్ ఈజ్ సచ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇట్ ఈస్. అవుట్ అండ్ అవుట్ ఒక డార్క్ హ్యూమర్ లాంటిదండి. మీరు చాలా అంటే తెలుగులో అది తన డబ్బింగ్ వల్ల నేను కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ దట్ అండి. కానీ అద్భుతంగా పండిందండి క్యారెక్టర్ అయితే. నరేష్ గారు నెలకు సినిమా అలా బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. అంటే డే అండ్ నైట్ చేస్తున్నారా హార్డ్ వర్క్? అలా ఏం లేదు, అట్లా ఒకేసారి వచ్చినాయి, లైక్ రిలీజెస్ అట్లా కంటిన్యూగా వచ్చినాయి అంతే. ఇంకంత మిస్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జీవనం నిద్రపోతున్నాడు. వెళ్దాం నెక్స్ట్. నరేష్, ప్రభాస్ శ్రీను గారిని జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను ఫర్ ద Q&A ప్లీజ్. నరేష్ హలో అండి. ఒక 2 months లేనన్నారు కదా, ఏ ప్రాజెక్ట్ అండి మీ? దాని కారణంగా మీ ప్రీవియస్ ఫిల్మ్ కూడా ఒకటి మెగా చెప్పిన ప్రేమ కథ కూడా కొంచెం పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. దీనికి డిలే అంటే నాట్ ద ప్రైమరీ రీజన్, బట్ అసలు అదేం ప్రాజెక్ట్? అంటే నేను ప్రాజెక్ట్ గురించి చెప్పను. ఇట్స్ అడ్వెంచర్ ఫ్యాంటసీ. అంటే నాకు నా ఫేవరెట్ జానర్ అనమాట అది. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్. సహారా డెజర్ట్ లో చేసాం. 2 months అక్కడే ఉండి టెంట్స్ వేసుకుని చేసాం. వి ట్రైడ్ అవర్ బెస్ట్. అంటే ఇట్స్ నాకు తెలిసి ఆ ఫిలిం
ఇప్పటి వరకు ఇండియాలో అలాంటి విజువలైజేషన్ అయితే చూసుకుంటారు. దట్స్ అ కాన్ఫ్లిక్ట్. అంటే దట్ ఈస్ ఫైన్, బట్ ఈ ప్రాజెక్ట్స్ ఇక్కడ కూడా కొంచెం చూసుకుంటాం. అంటే బట్ మాకేంటంటే డేట్స్ అండ్ టైం అక్కడ నాకు సమ్మర్ అదంతా మేము అక్కడ మనకు డేట్స్ ఇచ్చి ఉంటాం ఆ ఏరియాలో. ఆ లోపల ఆ పోర్షన్ ఆ లోపల కంప్లీట్ చేసుకోవాలి. మనకి టైం పీరియడ్ ఉంటుంది, వీసా పీరియడ్ ఉంటుంది. మనకు అదే ఆ పీరియడ్ లో దొరికింది. దాని తర్వాత వెళ్ళి చేయాలంటే మళ్ళీ వీసా ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అందరినీ ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. దానివల్ల కొంచెం సో డైరెక్టర్ డార్క్ హ్యూమర్ అనేది ఇంతకు ముందు కూడా అంటే మీరు అన్నట్లు కంప్లీట్ గా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం దాన్ని ట్రై అయితే చేస్తున్నారు. సో ఆ డార్క్ హ్యూమర్ లో వెసులుబాటు కూడా ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ సబ్జెక్ట్ ని కూడా చాలా సింప్లిఫై చేసేది. సో మీరు ఇందులో చూస్ చేసుకున్నది ఏంటి? సింప్లిఫై చేస్తున్నారా లేదంటే యూ వాంట్ టు కాంప్లికేట్? సార్ బేసిక్లీ డార్క్ హ్యూమర్ బై డిక్షనరీ ఇట్ సెల్ఫ్ అంటే మనకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండే దాన్ని మనం తెరపైన ఒక సింప్లిఫై చేసి హాస్య కామెడీతో చెప్పడం అనేది కైండ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అండి. సో ఇది ఇంతకుముందు చెప్పాను కదా, శవాల మార్పిడి అండి. సో దాన్ని ఎలా తీసుకొచ్చాం తెరవేకి అనేది వి ట్రై టు డూ ఇట్ అండి. ఫరియా గారు